మమ్మలను కాచి కాపాడి మీ కృపలో భద్రపరచి మరొకసారి సంఘముగా సమాజముగా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా మీ నామాన్ని గొప్ప చేయడానికి మా జీవితాల్లో దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ఈ సమయంలో చేరవచ్చిన మీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన చక్కని ఆదరణ ఆరోగ్యము చేత దీవించి కాపాడుతూ మీ నామాన్ని మహిమపరుచుకోవాల్సిందిగా ప్రార్థన. ప్రత్యేకించి బలహీనులను ప్రభావ మీరు బలపరచండి, రోగులను మీరు స్వస్థత చేయండి, కృంగిన స్థితిలో ఉన్న వారిని ప్రభావ మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రత్యేకించి ప్రభా సాక్ష్యాలు చెప్పిన మీ బిడ్డలందరి కొరకు మీకు వందనాలు. ప్రత్యేకించి ప్రభా మీ దాసురాలు కృష్ణవేణమని బట్టి మీకు వందనాలు. తన జీవితంలో ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యం కొరకే మీకు వందనాలు. తన కోడల విషయంలో కూడా మేలు చేయండి, చక్కని ఆరోగ్యం చేత దీవించి కాపాడుతూ మీ నామాన్ని గొప్ప చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఇదిగో మీ ప్రియ దాసురాలు మరి సంధ్యమని బట్టి మీకు వందనాలు అయ్యా. తనకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ప్రత్యేకంగా తన తండ్రి గారు నేను భాస్కర్ గారిని బట్టి మీకు వందనాలు తండ్రి. తన జీవితంలో మీరు గొప్ప మేలు చేశారు, ఇచ్చిన ఆరోగ్యం కొరకే మీకు వందనాలు. జరిగినటువంటి సంఘటన ద్వారా ప్రభు మీరు తోడుగా ఉన్నందుకై మీకు వందనాలు ప్రభు. ఇక కావలసిన మంచి శక్తిని ఆరోగ్యాన్ని దయచేసి తన ఈ లోకంలో ఉన్నంత కాలం అయ్యా మీ నామాన్ని మహిమపరిచేటువంటి అనుభవాన్ని మీ దాసునికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీ దాసురాలు ప్రియ తల్లి కొరకు మీకు వందనాలు, ఇచ్చినటువంటి ఆదరణ కొరకై ఆరోగ్యం కొరకై మీకు వందనాలు ప్రభు. ఆ రీతిగా సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు కావలసినటువంటి ఆరోగ్యమును ఆదరణను ప్రభు మీరు అనుగ్రహించి మీ నామాన్ని గొప్ప చేసుకోమని ప్రార్థన. మరి ముఖ్యంగా ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రియ తండ్రి మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన. మీ మాటలు వినే చెవులను, గ్రహించే హృదయాలను అయ్యా మీ వాక్య ప్రకారంగా మా జీవితాలు కట్టుకోగలిగిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు అందించి మీ వాక్కు చేతనే ఆదరించి బలపరిచి దీవించి పంపమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో గత కొన్ని నెలలుగా మనము నిర్గమకాండం యొక్క ధ్యానాలు మనం చేస్తూ వస్తూ ఉంటున్నాము. మరి పోయిన వారము నాడు మనము 10వ అధ్యాయంలో నుండి దేవుని యొక్క బిడ్డలకు కావలసిన క్షేమము ఏ విధంగా లభించింది, వాళ్ళు ఎందుకు ఏ విధంగా క్షేమముగా ఉండగలిగారు, వారి నివాసాల్లో ఎందుకు వెలుగును కలిగి ఉండగలిగారు అన్న విషయాన్ని ధ్యానం చేస్తూ 2 సత్యాలు నేర్చుకున్నాం. వారిని ప్రేమించిన దేవుడు వారితో ఉన్నాడు గనక, వారిలో ఉన్నాడు గనక వారి నివాసాల్లో వెలుగును కలిగి ఉన్నారు. అదేవిధంగా దేవుని మాటలు తమ హృదయాల్లో భద్రపరుచుకొని బ్రతుకుతున్నారు కనుక వారి నివాసాల్లో వెలుగును కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మిగతా ఐగుప్తు దేశమంతా కూడా చీకటి వ్యాపించిన దేవుని ప్రజలు ఏ ప్రాంతంలో అయితే నివాసం చేస్తూ ఉన్నారో అక్కడ దేవుని వెలుగును కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో కూడా మరి దేవుణ్ణి కలిగిన వారమై ఉన్నప్పుడు లోకమంతా కూడా పాపాంధకారం ఉన్నప్పటికీ మన జీవితంలో మన నివాసాల్లో దేవుని వెలుగును కలిగి ఉండగలుగుతాము. అదేవిధంగా దేవుని మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయాల్లో భద్రపరుచుకొని జీవిస్తూ ఉంటామో మన హృదయంలో, మన నివాసాల్లో, మన జీవితాల్లో దైవ సంబంధమైన వెలుగును కలిగి ఉండే అవకాశాన్ని, అనుభవాన్ని దేవుడు ఇస్తాడని పోయిన వారం పాఠంలో నేర్చుకున్నాం. ఈ రోజున దేవుడు ఐగుప్తు దేశంలో దాదాపుగా 430 సంవత్సరాలుగా మరి బానిసలుగా దాసత్వములో ఉన్నటువంటి తన ప్రజలను ప్రేమించి వారిని విడుదల చేయడానికి తన దాసుడైన మోషేను ఎన్నుకున్నాడు. మోషేను ఐగుప్తు దేశానికి పంపించినాడు. ఇంకా కొంత సమయంలో, కొన్ని రోజుల తర్వాత దేవుడు వారిని ఆ ఐగుప్తు దేశములో నుండి మరి విడిపించబోతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు వారిని మరి ఆ విడుదల కొరకై సిద్ధపరిచిన సిద్ధపాటు గురించి ఈ రోజున మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఆ యొక్క దేవుడు తన ప్రజలను ఆ ఐగుప్తు దేశంలో నుండి మరి విడిపించడానికి దేవుడు ఆ దేశంలో దాదాపుగా 10 సూచక క్రియలు జరిగించినట్టుగా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ విడుదల చేయడానికి ఆఖరి తెగులుగా ఆయన ఏం పంపిస్తాడు అంటే జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు సంహరిస్తాడు. ఆ సంహార దూతను పంపక ముందు దేవుడు తన బిడ్డలను దర్శించి వారు పొందబోయేటువంటి విడుదల నిమిత్తమై, వారు పొందబోయేటువంటి ఆ రక్షణ నిమిత్తమై, దేవుడు వారికి ఇవ్వబోయేటువంటి ఆ విమోచన కొరకు వారు ఏ విధంగా సిద్ధపడవలసి ఉన్నదో దేవుడు ఈ 12వ అధ్యాయంలో వ్రాయించి పెట్టాడు. అయితే ఆ సందర్భంలో నుండి 2 విషయాలు ఈ రోజున మనము మరి ముఖ్యంగా నేర్చుకోబోతూ ఉంటున్నాం. దయచేసి నిర్గమకాండము 12వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని మన ధ్యానం కొరకు చదువుదాం.
ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాడి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వారి భోజనం పరిమితిని బట్టి 7 నుండి కూడా చదవమ్మా, 7 నుంచి 2 వచనాలు. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చాలు. ఈ భాగంలో చూస్తే దేవుని ప్రజలు అనగా దేవుని ద్వారా ప్రేమించబడిన ప్రజలు, దేవుని యొక్క ప్రణాళికను నమ్మినటువంటి ప్రజలు, దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి దేవుని ప్రజలు దేవుడివ్వబోయేటువంటి విడుదల పొందాలి, దేవుడివ్వబోయే రక్షణ వారు పొందాలి. ఆ దేశములో నుండి అనగా ఎన్నో సంవత్సరాలుగా దాసులుగా బానిసలుగా ఉన్నటువంటి ఆ దేశము నుండి వారు విమోచింపబడాలి అంటే దేవుడు చెప్పినట్టుగా వారు చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి ఇంటి కొరకు ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల చొప్పున మరొక గొర్రె పిల్లను తీసుకురావాలి. తర్వాత దేవుడు చెప్పిన సమయంలో దాన్ని వధించాలి. ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తాన్ని తమ ద్వార బంధాల మీద గుర్తుగా వేయాలి. ఆ తర్వాత వధించబడిన గొర్రె పిల్లను కాల్చి ఆ మాంసాన్ని వారు భుజించాలి అనేటువంటి మాటలు అక్కడ దేవుడు చెప్పినట్టుగా మనము చదువుతూ వచ్చాం. దేవుని ద్వారా విడుదల పొందాలి అనుకున్న ప్రతి మనిషి కూడా, దేవుని ద్వారా రక్షింపబడాలి అన్నటువంటి ఆలోచన కలిగిన ప్రతి మానవుడు కూడా దేవుడు చెప్పినట్టుగా చేసేవాడై ఉండాలి. దేవుడు ఏం చేయమన్నాడో, ఎప్పుడు చేయమన్నాడో, ఎలా చేయమన్నాడో, ఏ విధంగా చేయమని చెప్పాడో ఆ విధంగా చేసినప్పుడు దేవుని ద్వారా దేవుని ప్రజలు విడుదల పొందగలుగుతారు, దేవుని రక్షణ వారు చూడగలుగుతారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ గొర్రె పిల్ల వధించబడాలి. ఒక్కొక్కరికి ఒక గొర్రె పిల్ల కాదు, ఇంటికి ఒక గొర్రె పిల్ల కదా, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల తీసుకొని వారు వధించాలి. వధించిన పిదప ఆ రక్తాన్ని ద్వారబంధాల మీద గుర్తుగా వేయాలి. ఆ అటుపిమ్మట మాంసాన్ని కాల్చి ఆ యొక్క వధించబడిన గొర్రెపిల్ల మాంసాన్ని వారు భుజించాలి అన్న విషయాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ గొర్రె పిల్లను చూస్తూ ఉన్నాం, వధించబడిన గొర్రె పిల్లను చూస్తూ ఉన్నాం, గొర్రెపిల్ల రక్తాన్ని గుర్తుగా వేయబడిన గృహాలను చూస్తా ఉన్నాము. అదే విధంగా దాని మాంసాన్ని తిన్నటువంటి భుజించినటువంటి దేవుని ప్రజలను కూడా చూస్తూ ఉన్నాం. పస్కా వంటలకు పోయే వాళ్ళు కూడా మేకలో, గొర్రెలో, కోళ్ళలో ఏమో ఒకటి తెచ్చుకొని కోసుకొని తింటారు కదా. కానీ ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాము, దేవుని ప్రజల విడుదల కొరకై, దేవుని ప్రజల రక్షణ కొరకై, దేవుని ప్రజలు బానిసత్వములో నుండి విడిపించబడిన కొరకై ఈ గొర్రె పిల్ల వధించబడింది. ఇది పస్కా గొర్రె పిల్ల. యోహాను సువార్త 1:29 ప్రకారంగా బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభువును చూస్తూ ఒక మాట అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పినాడు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు వధించినటువంటి ఈ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువులకు సూచనగా సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుని ప్రజలు విడుదల పొందాలంటే గొర్రె పిల్ల ఏ విధంగా వధించబడిందో అదే విధంగా మానవులందరూ పాపములో నుండి రక్షింపబడడానికి, లేదా దేవుని యొక్క పాప క్షమాపణ పొందడానికి, నిత్య జీవానికి వారసులుగా మారడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక గొర్రె పిల్లగా శిలువపై వధించబడ్డారు. అది నిజమైన పస్కా గొర్రె పిల్ల. అయితే యేసుక్రీస్తులో తప్ప మానవునికి ఏ రకమైన విడుదల కూడా లేదు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రతి విధమైన, ప్రతి రకమైన విడుదల, రక్షణ మానవుడు పొందగలుగుతాడు.
యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఏ విధంగా కూడా మానవుడు ఎలాంటి బలహీనతల్లో నుండి గాని, ఎలాంటి రోగాల్లో నుండి గాని, ముఖ్యంగా పాపములో నుండి గాని, లోకాశల్లో నుండి గాని, సాతాను చేతుల్లో నుండి గాని విడిపించబడలేడు లేదా విడుదల పొందలేడు అన్న విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వము నుండి విడుదల పొందడానికి గొర్రెపిల్ల వధించబడింది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలు, మనము కూడా పాపములో నుండి విడుదల పొందడానికి, సాతాను చేతుల్లో నుండి, బంధకాల నుండి విడుదల పొందడానికి మనందరి కోసం మనల్ని ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు వధించబడ్డారు. నిజమే, ఒక మనిషి విడుదల పొందాలంటే అది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన రక్తములో ఎవరైతే కడగబడతారో, ఎవరి మీదనైతే ఆయన రక్తము గుర్తు వేయబడుతుందో, ఆ రక్తము చేత ఎవరైతే ముద్రించబడతారో వారు మాత్రమే విడుదల పొందే గుంపులో ఉంటారు, రక్షించబడే గుంపులో ఉంటారు. ఐగుప్తు నుండి వారు బయటకు తీసుకురాబడతారు, దేవుని ద్వారా నడిపించబడతారు, దేవుని వాగ్దాన దేశంలో అడుగు పెట్టగలుగుతారు, దేవుని ద్వారా పోషించబడతారు. ఎవరైతే ఆ రక్తపు గుర్తు కలిగి ఉండరో వారికి విడుదల లేదు. ఎవరైతే ఆ రక్తపు గుర్తు కలిగి ఉండరో వారికి విమోచన లేదు. ఎవరైతే రక్తపు గుర్తు కలిగి ఉండరో, ఎవరైతే రక్త మాంసాల్లో పాలి పొందరో వారికి ఆత్మీయమైన నడిపింపు ఉండదు అని వాక్యము ద్వారా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కేవలం వధించడమే కాదు, ఆ రక్త గుర్తు కలిగి ఉండాలి, ఆ మాంసాన్ని వాళ్ళు తినేవారుగా ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలు, చాలా మంది క్రైస్తవులు కొనసాగుతూ ఉన్నారు, చాలా మంది క్రైస్తవులుగా జీవించే వాళ్ళు ఉన్నారు. మరి చాలా మంది విషయాలు మనం ఆలోచన చేస్తే, కొంతమంది దేవుడిని ఎందుకు నమ్ముతారు అంటే కేవలం శరీరపరమైన స్వస్థతల కొరకు నమ్మే వాళ్ళు ఉన్నారు, లేకపోతే సాధారణ బంధకాల నుండి విడుదల పొందడానికి నమ్మే వాళ్ళు ఉన్నారు, రోగాలు బాగా కావాలని నమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ అబ్బాయిల పెళ్లిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు రావాలని కావాలని ఆశపడి ప్రభుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈనాడు ఎంతమంది క్రైస్తవులు నన్ను ప్రేమించి నా పాపము నుండి, నా శాపము నుండి, ఈ లోకాశల్లో నుండి విడిపించి నన్ను ఆ వాగ్దాన దేశమైన పరమ రాజ్య వారసునిగా చేయడానికి ఆ దేవదేవుడే నా కొరకు వధించబడ్డాడని నమ్మే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఆయన రక్తము గుర్తును కలిగిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఆయన యొక్క రక్తాన్ని, ఆయన మాంసాన్ని భుజించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, చాలా తక్కువగా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? కేవలం ప్రభువును నామకార్థంగా వెంబడించేవాడు, కేవలం ప్రభువును నామకార్థంగా ప్రేమించేవాడు, భౌతిక పరమైనటువంటి వాటి కోసం దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళే ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఒక భక్తుడు అన్నాడు, మందిరంలోకి పోయే వాళ్ళందరూ కూడా భక్తులు కాదంట. కొంతమంది ఏమో ఆ మందిరం బయట, గుడి బయట అడుక్కుంటారంట, భక్తులేమో లోపలికి పోయి దేవుని దగ్గర అడుక్కుంటారంట. తేడా ఏం లేదు. కొంతమంది భిక్షగాళ్ళు మందిరానికి వెలుపల అడుక్కునే వాళ్ళు ఉంటారు, కానీ గుళ్ళోకి పోయే వాళ్ళందరూ పుణ్యాత్ములే కాదు, వాళ్ళు దేవుని దగ్గర అడుక్కునే వాళ్ళుగా ఉంటారట. ఈనాడు మనం అలాంటి వాళ్ళ జాబితాలో ఉన్నామా? కానీ ఇశ్రాయేలు ప్రజలు అడిగితే చెప్తారు, మా విడుదల కోసం దేవుడు గొర్రె పిల్లను వధించమన్నాడు, మా విడుదల కోసం ఆ రక్తపు గుర్తును మా ద్వారబంధాల మీద గుర్తుగా వేసుకోమన్నాడు, ఆ మాంసాన్ని భుజించమన్నాడని ఇశ్రాయేలు వారు పొందిన విడుదల విషయంలో సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ప్రియ క్రైస్తవ సహోదరి, ప్రియ క్రైస్తవ సహోదరుడా, నీ విడుదల రక్షణ విషయంలో నీకు నాకున్న సాక్ష్యం ఏంటి? విడుదల పొందామని చెప్పుకుంటున్నాం, దేవుడు మనం రక్షించాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాం, దేవుడి ద్వారా విమోచన పొందామని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ నిజమైనటువంటి ఆ గొర్రె పిల్లలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఈనాడు నీలో, నాలో, మనందరిలో కలిగి ఉన్నామా? ఇది నిజమైన పస్కా. మనం చేసుకునే పస్కాకి ఈ పస్కాకి పొత్తు లేదు. మనం చేసుకునే పస్కాలు ఏం చేస్తాం? గొర్రెలు తెగుతాయి, మేకలు తెగుతాయి, కోళ్ళు తెగుతాయి, ఇంకేం తెగుతాయి, సీసాలు కూడా తెగుతాయి కొందరి దగ్గర కదా. పెద్ద పెద్ద సీసాలు కూడా తెగుతాయి, స్ప్రైట్ బాటిళ్ళు, థమ్స్అప్ బాటిల్తో పాటు ఇంకో కొన్ని బాటిల్స్. కానీ అక్కడ ఎక్కడ కూడా, ఏ చోట కూడా దేవుని ప్రస్తావన రానే రాదు. మన పస్కాలో వస్తుందా?
నా మేకను కోసేటప్పుడు ప్రార్థన చేస్తారే వలన యాదుల్లో, లేకపోతే అది కూడా రాదు. ఇది నిజమైన పస్కా. పస్కాలో ఉన్నటువంటి నిజమైన పరమార్థం ఏంటంటే, దేవుడు నిన్ను నీ పాప శాపముల నుండి, పడిపోయిన నీ జీవితం నుండి, నాశనకరమైన గుంటలో నుండి నిన్ను విడిపించాలని, రక్షించాలని, నీకు పాప క్షమాపణ ఇవ్వాలని ఆయన తను తాను ఒక గొర్రె పిల్లగా కల్వరిశిలో పైన వధించబడ్డాడు. నమ్ముతున్నావా? విశ్వాసం కలిగి ఉన్నావా? ఆ గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తులో ఆయన రక్తపు గుర్తు చేత ముద్రించబడ్డావా? ఆయన బళ్ళలో పాలు పంచుకుంటున్నావా? ఈ అనుభవం ఉంటే దేవుడు లోక సంబంధంగా పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా తీర్చాడు. అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. దేవుని పిల్లలని అధికారం లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించి విడిపించి దేవుని పిల్లలని అధికారం మనకి ఇచ్చాడు. కానీ ఈ విడుదల సరిపోదు. దేవుని బిడ్డగా ఈ విడుదల మనకు సరిపోదు. నిత్య జీవములో లేదా వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి అంటే దాటిపోయే వరకు, అనగా ఈ లోకములో మన జీవితాన్ని ముగించుకునే వరకు కూడా మనం ఈ గొర్రె పిల్లను ఆచరించే వారంగా ఉండాలి. ఈ పస్కాలో పాలు పంచుకునే వారంగా ఉండాలి. ఆయన రక్త మాంసాలను భుజించే వారంగా ఉండాలి. ఆ రక్తపు గుర్తును మనం కలిగి ఉండాలి. మన జీవితాల్లో ఎలాంటి అనుభవంలో మనం ముందుకు సాగుతూ ఉన్నామో ఒక్కసారి మన జీవితాలను మనమే ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో మందిని రోగంలో విడిపించాడు. చనిపోయిన వారిని, లాజరును ఆయన మరణంలో నుండి విడిపించాడు కదా. ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ నిజమైన విడుదల, నిజమైన విమోచనం ఎప్పుడనగా మనము ఆ దేశంలో అడుగు పెట్టినప్పుడు, సదాకాలమైనది ఉండడానికి తీసుకుపోబడినప్పుడు అది నిజమైన విమోచనము, నిజమైన విడుదలని మనం చెప్పగలము. అవును, పేతురు భక్తుడు ఒక మాట అంటాడు. ఆ మాటను చదువుదామా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము దయచేసి 18-19 వచనాలు చదివి సహాయం చేయండి. 1 పేతురు 1:18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. మనం ఎరిగి ఉన్నవారమా? నిష్కలంకము, నిర్దోషమైన గొర్రె పిల్ల లాంటి ఆ క్రీస్తు రక్తము చేత మనం విడిపించబడ్డాము అన్న సంగతి మనం ఎరిగిన వారమై ఉండాలి. ఇశ్రాయేలులు ఆ సత్యాన్ని ఎరిగిన వారై, దాన్ని గ్రహించిన వారై ఆ యొక్క పస్కా గొర్రె పిల్లను వారు వధించుకున్నారు. ఆ రక్తపు గుర్తులు తమ ద్వారబంధాల మీద వేసుకున్నారు. ఆ మాంసాన్ని వారు దేవుడు చెప్పిన సమయంలో భుజించినట్టుగా మనం అక్కడ ఉంటూ ఉన్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలు, నిర్దోషమైన గొర్రె పిల్ల, దోషము లేని గొర్రె పిల్ల వధించబడాలి. యేసుక్రీస్తులో కూడా ఎలాంటి దోషము లేనివాడు, పాపము లేనివాడు, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలుగుతాడు అని సవాలు విసిరిన పరిశుద్ధుడైన ప్రభువు మన యేసుక్రీస్తు వారు ఈ దినానికి సమయాన ఆయన లోకులందరి కోసం, మానవులందరి కోసం ఆయన ఒక గొర్రె పిల్లగా వధించబడిన దేవుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఒక గొర్రె పిల్లను తీసుకురావాల్సిన అవసరం లేదు, కొన్నో మేకను తేవలసిన అవసరం లేదు. ఉన్న ఫలాన వచ్చి, ప్రభువా నన్ను విడిపించు, నేను పాపములో ఉన్నాను, నన్ను విడిపించు, నేను దాసత్వములో ఉన్నాను, నన్ను విడిపించు, ఫరో చేతిలో బందీగా ఉన్నాను, నన్ను విడిపించు, నేను రోగములో ఉన్నాను అని నువ్వు నీ పాపాన్ని ఒప్పుకొని ఆయనను విశ్వసిస్తే చాలు. దేవుడు నీ బంధకాల్లో నుండి, నీ రోగములలో నుండి, నీ వ్యాధులలో నుండి, నీ పాపము నుండి, నీ శాపము నుండి ఆయన నిన్ను విడిపించగలడు అనే విషయాన్ని ఈ యొక్క పస్కా వధించబడిన గొర్రెపిల్ల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు తన ప్రజల విడుదల కోసమై వారిని ఒక విధంగా ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా, సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం కూడా సిద్ధపడతాం. డ్యూటీకి వెళ్ళే వారు డ్యూటీ కోసం సిద్ధపడతారు, ప్రయాణం చేయబోయే వాళ్ళు ప్రయాణం నిమిత్తమై సిద్ధపడతారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్ కొరకు సిద్ధపడతా ఉంటారు, తినడానికి పోయే వాళ్ళు దానికోసం సిద్ధపడి వెళుతూ ఉంటారు. ఈ రోజున
ఆ దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ రక్షణ కోసం, దేవుని ద్వారా మాత్రమే పొందగలిగే ఆ పాప క్షమాపణ కోసం మనం సిద్ధపడే వారంగా ఉంటున్నామా? దేవుడు సిద్ధపరుస్తాడు, కానీ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్న మనం సిద్ధపడే ఆ యొక్క జీవితం అనుభవం మనం లేని వారంగా ఉంటాం. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం దయచేసి 7వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేస్తారా? ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆల్రెడీ వి సేవ్డ్, అనగా మనం రక్షింపబడ్డాము, విడుదల పొందాము. ఎక్కడి నుంచి? మన అపరాధములలో నుండి, మన పాపములలో నుండి, మన శాపములలో నుండి. ఆ ప్రియుని యందు, అనగా యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచనము కలిగి ఉన్నది. మనము విడిపించబడి ఉన్నాము. ఈ రోజు విడిపించబడిన వాడవుగా ఉన్నావా? ఇంకా విడిపించబడని వాడవుగా ఉన్నావేమో ఒకసారి మన జీవితాల్లో ఆలోచన చేయాలి. ఒకవేళ యేసుక్రీస్తు ద్వారా విడిపించబడకుండా నువ్వెన్ని సంవత్సరాలు పస్కాను పూజించినా, పస్కా వెళ్ళి నువ్వు మేకలు కోసుకొని తిన్నా, మనకు విడుదల రాదు. కడుపు మాత్రం నిండుతుంది కానీ విడుదల మాత్రం రాదు. కానీ విడుదల పొందాలి, దేవుని రక్షణ పొందాలి, దేవుని ద్వారా విమోచనం పొందాలి అంటే ఇదిగో మనందరి కొరకై వధించబడిన ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగమును నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. ఆయన నా నిమిత్తమై వధించబడ్డాడు, నా నిమిత్తమై రక్తాన్ని కార్చాడు, నా నిమిత్తమై గాయపరచబడ్డాడు అని మన హృదయపూర్తిగా విశ్వసించినప్పుడు ఆ వధించబడిన ఆ యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచనము కలుగుతుంది. దేవుడు ఇస్తాడు. దేవుడు తన ప్రజలను వారి విడుదల కొరకై ఈ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. రాబోతున్న దినాల్లో కూడా మనం విడుదల పొందాలి, ఇంకా పొందాలి. ఇంకా పూర్తిగా విడిపించబడలా, పూర్తిగా విడుదల పొందలేదు. ఇంకా ఎప్పుడు విడుదల అవుతుంది పూర్తిగా? ఈ లోకంలో మన ఆఖరి శ్వాస వదిలిన తర్వాతనే మనకు పూర్తి విడుదల, పూర్తి విమోచనము. రక్షింపబడిన వాళ్ళమే, కానీ విడుదల కోసం మనం సిద్ధపడాలి. చేయాలి. వధింపబడిన గొర్రె పిల్ల యేసే అని నమ్మాలి. ఆ రక్తపు గుర్తు కలిగి ఉండాలి. ఆ కాల్చబడిన ఆ యొక్క గొర్రె పిల్ల మాంసాన్ని మనము భోజించాలి. ఈనాడు చాలా మంది క్రైస్తవులు బలలో చేయరు, బలలో పాలు పొందరు. బలారాధన రాగానే కొంతమంది లేచి బయటకు పోయే వాళ్ళు ఉంటారు. మన జాంకపేట చర్చిలో పాస్టర్ నోవా గారు చెప్తున్నారు. అవి నేను చెప్తే బాగుండే సందర్భం వచ్చిందని చెప్పాలనుకుంటున్నా. ఆయన ఒక మాట అన్నాడు, నెలలో 4 వారాలు ఉంటే 3 వారాలు ఖచ్చితంగా వచ్చి 4వ వారం బల్ల వస్తే ఆ బల్ల ఆలోచిస్తాడట. ఆయన ఆ 3 వారాలు ఒక్క ఆదివారం రాకపోయినా బల్ల ఇయ్యడట. అని చెప్పాడు సంఘంలో. మనం ఎంతమంది ఉంటారు మిగిలితే ఫస్ట్కి? ఒకవేళ అట్లా అది మనం నిర్ణయం చేసుకుంటాం ఎంతమంది ఉంటారు? ఆయన ఇంకో మాట అన్నాడు, తాగే వాళ్ళు ఉండరని తెలిసింది సంఘంలో. ఒకవేళ మీరు అలాంటి బలహీనతల్లో ఉంటే మీరు బలలో చేయవద్దు, లేకపోతే లేచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, వధింపబడిన గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని గుర్తుగా కలిగి ఉండాలి, ఆ మాంసాన్ని భుజించాలి. నా కొరకు వధింపబడిన గొర్రె పిల్లని నమ్మాలి అంటే మనం ఆ విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి, జాగరూకత ఉండాలి. కానీ ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి వివేచన, ఎలాంటి విమర్శ లేకుండానే అనాలోచితంగా మనం దాంట్లో పాలు పొందే వారంగా ఉంటున్నాము. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలు, నువ్వు దేవుని ద్వారా విడుదల పొంది నిత్యత్వంలో అడుగు పెట్టాలి, ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే నీ కొరకు వధింపబడిన గొర్రె పిల్లను ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన రక్తపు గుర్తును నీ మీద నువ్వు కలిగి ఉండాలి. 3వదిగా ఆయన శరీర రక్తములలో పాలు పంచుకోవాలి. అందుకే యేసుప్రభువు అంటాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం చదివే అవసరం లేదు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను. నేను లేపుతానంటే ఆ వ్యక్తి మాత్రమే విడుదల పొందుతాడనమాట, ఆ వ్యక్తి మాత్రమే విమోచనం పొందుతాడనమాట, ఆ వ్యక్తి మాత్రమే దేవుని నిత్యత్వంలో ఉంటాడనమాట. ఈ రోజున దేవుని వాక్యాన్ని సరిగ్గా
ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పస్కా గొర్రె పిల్ల లేదా దేవుని ప్రజల విమోచనము కొరకై దేవుడు తన ప్రజలను సిద్ధపరుస్తున్నటువంటి ఈ యొక్క సత్యాన్ని ఈ రోజున మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపాడు. రెండవదిగా దేవుడు తన ప్రజలను వారి విడుదల కొరకై ఏ విధంగా సిద్ధపడమన్నాడు? మొదటిగా అయితే వాళ్ళ కొరకై ఒక గొర్రె పిల్లను వధించుకోమన్నాడు. ఇప్పుడు మనం వధించుకోవాల్సిన పనుల దేవుడే శిలువ పైన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మనందరి కొరకై బలి చేశాడు. ఇక గొర్రె పిల్ల మనకు అవసరమో లేదు, నువ్వు నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు. అందుకే కరోనా టైంలో చాలా పాడాము ఆ పాట. ఇప్పుడు అసలు దాన్ని జోలికపోతలే. ఏ పాట? యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. హల్లెలూయా. ఒక ఇంటికి ఒక గొర్రె పిల్ల. ఏ ఇంటి మీద, ఏ ఇంటి ద్వారబంధం మీద ఆ రక్తం గురుతుంటుందో వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని లేదు. ఆ ఇంటికి, ఆ ఇంటి వారికి విడుదల ఉంది. ఈ రోజున నీ ఇంటికి విడుదల ఉందా? నీ ఇంటి వారికి విడుదల ఉందా? ఈ రోజున లేకపోతే ఈ రోజైనా నీ ఇంటి కోసం, నీ ఇంటి వారి కోసం, మన కోసం పస్కా గొర్రె పిల్లగా వధించబడిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి విడుదల పొందు, రక్షింపబడు. నీకున్న బలహీనతల నుండి నువ్వు విడుదల పొందుతావని ఒక దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాం. రెండవదిగా తన ప్రజలు ఏ విధంగా సిద్ధపరిచాడు? అదే నిర్గమకాండము 12వ అధ్యాయము 16వ వచనం చదువుదా. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులనే గాని 16 చదువుతున్నా. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. చదవండి. ఈ భాగంలో చూస్తే 16 అంటున్నాడు, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. రెండవదిగా దేవుని ప్రజలు దేవుని ద్వారా విడుదల పొందాలంటే మొదటిగా ఏం చేశాం? వాళ్ళ కొరకు, వాళ్ళ ఇంటి వాళ్ళ కొరకు గొర్రె పిల్లను వధించుకోవాలి. ఆ రక్తముగా గుర్తు వేసుకోవాలి. మూడవదిగా మాంసాన్ని తినాలి వారు విడుదల పొందాలంటే. రెండవదిగా దేవుని ద్వారా వారు విడుదల పొందాలంటే ఏం చేయాలట? పరిశుద్ధ సంఘముగా కూడి రావాలి. ఎలా కూడి రావాలి? పరిశుద్ధ సంఘముగా. అంటే ఈ పస్కా వధించబడిన గొర్రె పిల్లను భుజించేటప్పుడు, దాన్ని తినేటప్పుడు వారు పరిశుద్ధమైన సంఘముగా కూడి రావాలి. అందరూ కలిసి ఒక చోటికి రావాలి. ఒకే స్థలంలో కలిసి ఉండాలి. ఒకే స్థలంలో దానిని ఆచరించాలి. మా ఇంట్లో మేము, మీ ఇంట్లో మీరు, మీరున్న కాడ మీరు, మేమున్న కాడ మేము. చాలా సార్లు అట్లే చేస్తూ ఉంటాం మనం. కాదు, దేవుని విడుదల పొందాలంటే దేవుని ప్రజలు పస్కా గొర్రె పిల్లను కలిగి ఉంటే సరిపోదు. అదేవిధంగా రక్తం గుర్తుంటే సరిపోదు. ఆ యొక్క మాంసాన్ని తింటే సరిపోదు. కానీ ఏం చేయాలట? కుటుంబాలుగా, సమాజముగా, సహవాసంగా అందరము కలిసి ఉండాలి. ఇది మన చర్చిలో చాలా లోపంగా కనబడుతుంది, చాలా తక్కువ కనబడుతుంది. మొదటి ఆదివారం అందరూ వస్తారు, తర్వాత ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు. పిల్లలు వస్తే పెద్దలు రారు, పెద్దలు వస్తే పిల్లలు రారు కదా. ఒక్కోసారి ఎవరు రారు. ఇల్లు గైరా సార్ కదా, ఆబ్సెంట్. ఇంటర్లో సెలవు పెడతారు గుడికి. పిల్లలు పొమ్మంటే చిన్న పిల్లలు కూడా పట్టుకొని వెళ్ళిపోతారు. పిల్లలు హాజరవుతారు, ఫంక్షన్లకు పోతారు, ప్రయాణాలకు పోతారు, అటు పోతారు, ఇటు పోతారు, ఎక్కడికి పోయేస్తారు. అందరూ కలిసి గుడికి ఎందుకు రారు? అందరు కలిసి గుళ్ళు ఎందుకు కనబడరు? అందరు కలిసి దేవుని ఎందుకు ఆరాధించరు? అందరు కలిసి దేవుని ఎందుకు పాడరు? దేవుని విడుదల పొందాలంటే ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా ఉంటే సరిపోదు. మరి విడుదల పొందలేం, రక్షణ పొందలేం, దేవుని కృపను పొందుకోలేం.
ఆ జల ప్రళయం రోజున నోవహు ఇంటి వారే రక్షింపబడడానికి, విడుదల పొందడానికి కారణం ఏంటి? దేవుని దృష్టి యందు నోవహు కృప పొందిన వాడయ్యాడు కదా. దేవుని కృపను ఆ ఇంటి వాళ్ళు పొందగలిగారు కనుకనే ఆ జల ప్రళయంలో అందరూ నశించిపోయారు, కానీ నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడి లోకానికి మళ్ళీ రాబోతున్నాడు. ఆయన తన ప్రజలు తీసుకుపోవడానికి వస్తున్నాడు. ఆయన తనతో పాటు ఉండడానికి తీసుకెళ్తానన్నాడు. ఆయన నిత్యత్వంలో నాతో పాటు సదాకాలం ఉంటారు, మీకు విడుదల తీసుకొని వస్తున్నాను అని ఆయన చెప్పాడు. మరి ఆ విడుదల పొందాలంటే కొడుకున్న కాడ కొడుకు, బిడ్డల కాడ బిడ్డ కదా, పిల్లలున్న కాడ పిల్లలు, పెద్దలున్న కాడ పెద్దలుంటే అలా ఆరాధిస్తే విడుదల పొందగలమా? అలా ఉంటే దేవుని రక్షణ పొందగలమా? ఆ విధంగా బ్రతికితే మన జీవితాల్లో దేవుని కృపకు పాత్రం అవ్వగలమా? నెవర్. కానే కాదు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, మీరు విడుదల పొందాలంటే మొదటి దినమున, దేవుడు చెప్పిన దినమున, దేవుడు నియమించిన దినములో మనం తప్పకుండా పరిశుద్ధ సంఘముగా కూడుకునే వారంగా ఉండాలి, కూడి వచ్చే వారంగా ఉండాలి. అవును, ఇది నేను అంటున్నాను. పెళ్లికి పోతారా? గుడి అయిన తర్వాత పోండి. ఫంక్షన్లకు పోతారా? గుడి అయిన తర్వాత పోండి. పనులున్నాయా? ఎమర్జెన్సీ ఒక గంటన్నర ఆరాధన తర్వాత పోండి. కొట్టుకుపోయి ఏం లేవు కదా. దేవుడు తలుసుకుంటే మొన్న వారం 10 నెలల వర్షాన్ని తట్టుకోలేకపోయినాం. ఒక నెల రోజులు పడితే ఎట్లుంటుంది? నోవా కాలం ఎన్ని రోజులు పడేదేమో వర్షం? 40 రోజులు. ప్రార్థన చేద్దామా ఒక 40 రోజులు వర్షం పంపింపు దేవా అని? వారం రోజులకి కొట్టుకొని వచ్చామే. నాకైతే పిచ్చెక్కిపోయింది ఇంట్లో. ఇక నాకు ఇట్లా కాదని చెప్పేసి ఇక బైబిల్ డైరీ ముందు పెట్టుకొని 14 ప్రసంగాలు రెడీ అయినా వర్షంలో. రోజుకు 2-3 మెసేజ్ రాసుకుంటూ పోయినా. అట్లనే టైంపాస్ అయింది నాకు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధ సహవాసముగా అందరము కలిసి కూడుకునే వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే, అలా బ్రతికినప్పుడే, అలా జీవించినప్పుడే దేవుని విడుదల మనం పొందగలుగుతాము. కల్లారా ఆయన విడుదల మన కల్లారా చూడగలుగుతాం. ఎందుకు ఇలా చెప్పాడు? అందరు కలిసి రావాలి అని, పరిశుద్ధ సంఘముగా కూడి రావాలని ఎందుకు చెప్పాడు? బహుశా అప్పటిదాకా ఈ ఇంటలోకి ఆ ఇంటలకు మాటలు లేదేమో, వాళ్ళకి సమాధానం లేదేమో, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేసుకుంటున్నారు. అలా ఉంటున్నారు కనుక ఏమన్నాడు? ఇలా ఉంటే విడుదల నా బిడ్డలు పొందలేరని చెప్పేసి పరిశుద్ధ సంఘముగా కూడు రావాలి అని చెప్పాడు. మనం కూడా ఇక్కడ డిఫరెంట్ మెంటాలిటీస్ కలిగిన వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, స్థాయి లేని వాళ్ళు ఉన్నారు, అందం గల వాళ్ళు ఉన్నారు, అందం లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఒకే మందిరములో ఉన్నాం, ఒకే దేవుని ఆరాధన చేస్తున్నాం, ఆ దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ఇది పరిశుద్ధ సంఘముగా కూడి రావడం. నువ్వు ఇంట్లో నీకు నువ్వు తింటావు, నీ ఇంట్లో ఉన్నది నువ్వు తింటావు, నాకున్నది నేను వండుకొని తింటాను. కానీ మన జీవితంలో దేవుని విడుదల పొందాలి అంటే మనమందరం కూడా సమాజముగా, సంఘముగా కూడి రావలసి ఉన్నది. ఎందుకో తెలుసా? ఎవరికి వారు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారేమో, వారి కుటుంబాలు ఇరిగిపోయి వారు సమాధానం లేకుండా ఉంటూ వచ్చారేమో. అయితే దేవుడు వారు సహవాసములో కలిసి ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారి ఐక్యతే వారి విడుదలకు పునాది. హల్లెలూయా. వారి ఐక్యతే వారి విడుదలకు పునాది. వారు కలిసి ఉండడమే వారి విడుదలకు ఒక ముందడుగు. ఈ రోజున దేవుడిచ్చే విడుదల పొందాలంటే మనం కలిసి పోయే వారంగా ఉండాలి, కలిసి వచ్చే వారంగా ఉండాలి, కలిసి బ్రతికే వారంగా ఉండాలి. కానీ ఈనాడు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో సంఘముగా, సమాజముగా మన జీవితాల్లో వి హావ్ టు ప్రాక్టీస్, మనం దాన్ని సాధన చేయాలి. బైబిల్లో ఒక మాట చదువుదామా? రోమపత్రిక 12వ అధ్యాయము దయచేసి 16వ వచనం చదవండి. 12:16 రోమ. ఏడ్చే వారితో ఏడవండి. 12:16 ఏడ్చువారితో ఏడవండి. ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి. ఏమన్నాడమ్మా? ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండండి అన్నాడు. మనం మనుషులను కలుస్తున్నాం కానీ మనుషులు ఇంకా కలవడం లేదు. మనుషులను కలుస్తున్నాం, హాయ్ హాయ్, బాయ్ బాయ్, చాయ్ చాయ్ కదా.
మనుషులను కలుస్తున్నాము కానీ మనుషులు కలవడంలా. ఎట్లా కలిసి ఉండమన్నాడు? మనుషులు కలిసి ఉండమన్నాడా, లేకపోతే మనుషులు కలిసి ఉండమన్నాడా? ఏమండి, ఈనాడు భర్త భార్యతో మనసు కలిసి ఉండడం లేదు, భార్య భర్తతో మనసు కలిసి ఉండడం లేదు, అన్నదమ్ములు ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండడం లేదు, తల్లిదండ్రులు పిల్లలతో మనసు కలిసి ఉండడం లేదు, పిల్లలు తల్లిదండ్రులతో మనసు కలుసుకొని ఉండడం లేదు. డిఫరెన్సెస్, తేడాలు, విభేదాలు, భేదాభిప్రాయాలు. ఒక్క ఇంట్లో నలుగురింటే ఒకడు చాయ్ కావాలంటాడు, ఒకడు కాఫీ కావాలంటే, ఒకడు గ్రీన్ టీ కావాలంటాడు, ఒకడు వద్దే వద్దు అంటాడు. ఎన్ని తేడాలు! కానీ ఏమంటున్నాడు తెలుసా? దేవుని విడుదల దేవుని ప్రజలు పొందాలి అంటే వాళ్ళ మనసులు కలిసి ఉండాలి, మనుషులు కూడా కలిసి ఒక దగ్గర ఉండాలి. నేను అంటున్నాను, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, తల్లిదండ్రుల మీద భేదాభిప్రాయాలు ఉన్నాయా? క్రైస్తవులుగా ఉంటూ దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఇప్పుడే మీ మనసులో ప్రార్థన చేసుకోండి, వారిని క్షమించండి, ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండే ప్రయత్నము చేయండి. ఐక్యత కలిగి జీవించడం నేర్చుకోండి, కలిసి మెలిసి ఉండడం నేర్చుకోండి. కుటుంబముగా మీరు కలిసి ఉండకపోతే పొరుగు వారితో మీరు ఏదైనా కలిసి ఉండగలుగుతారు. కుటుంబంగా ఐక్యత లేకపోతే ఇంకొకరితో ఏమైనా మీరు సఖ్యత కలిగి ఉండగలుగుతారు. ఆలోచన చేయండి. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో అది మనము ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి. అదే రోమాపత్రిక 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. రోమా 15:6. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు 15:6. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని మహిమపరచు నిమిత్తము 16 చదువుతారా ఒకసారి? 16 ఉందా? లేదండి, 15వ అధ్యాయంలో, రోమపత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు చిత్త ప్రకారం అనే మాట ఉంటుంది. ఎన్నో వచనం అమ్మా? 6 అన్నది అదే. చదువు 6. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిగిన వారై ఉండునట్లు గమనించారా? ఏమంటున్నాడు? ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండడం యేసుక్రీస్తు యొక్క చిత్తం. ఇట్స్ ఎ గాడ్స్ విల్. దేవుని ఉద్దేశం అది, దేవునికి ఇష్టమైనది అది. కానీ నాడు కుటుంబాల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, ఒకరితో ఒకరు మనసు కలిసి లేనందువలన కుటుంబంలో అశాంతి, మనసులో నెమ్మది లేకపోవడం, తోటి వాళ్ళతో కూడా సమాధానం లేకపోవడం, గుడికి వచ్చినా కానీ ఏదో నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టుగా వచ్చి రావడం పోవడం జరుగుతుంది తప్ప నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన సమాధానం మన మనసులో అనుభవించలేకపోతూ ఉన్నాం. నిజమే కదా? అవును. ఇక్కడ అంటున్నాడు, దేవుని ప్రజలు విడుదల పొందాలి అంటే వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అదేవిధంగా వాళ్ళ కొరకు, ఒక ఇంటి కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడాలి. ఆ రక్తపు గుర్తు ద్వార బంధాల మీద వేయబడాలి. మూడవదిగా మాంసాన్ని వాళ్ళు భుజించేవారుగా ఉండాలి. రెండవ సిద్ధపాటు ఏంటో తెలుసా? వాళ్ళు సంఘముగా కూడుకుని రావాలి, కూడి దాన్ని చేయాలి, అందరూ కలిసి దాన్ని ఆచరించాలి. అవును, ఈ దినాన్ని సమయాన మన జీవితాల్లో అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడిచ్చే విడుదల కోసం మనము సిద్ధపడగలుగుతాము. కీర్తన గ్రంథంలో 133వ కీర్తన 1వ వచనం చదువుతారా ఒకసారి? 133వ కీర్తన 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఐక్యత కలిగిన సహోదరులు ఒక్క చోట నివసిస్తారు, ఒక చోటికి కూడి వస్తారు, ఒక చోటనే సంఘముగా వారు దేవుని ఆరాధిస్తారు. ఐక్యత లేని వారు కలిసి నివాసం చేయలేరు, కలిసి ఉండలేరు, కలుపుకొని ఉండలేరు. చాలా కాలమైంది అనుకుంటాను, ఒక ప్రసంగం చేశాను నేను, ద్రాక్ష తీగల యొక్క లక్షణాలు. జ్ఞాపకం ఎవరికైనా? ద్రాక్ష తీగలు మనం కదా, ద్రాక్ష వల్లి యేసయ్య, ద్రాక్ష తీగలము మనము. ద్రాక్ష తీగల లక్షణాల్లో మనం ఒక లక్షణం నేర్చుకున్నాం, జ్ఞాపకం ఉందా? ఏంటది? రెండవ లక్షణం చెప్పాను, నాకు బాగా యాద ఉంది.
తీగలు అల్లుకుపోతాయట. ఏం పోతాయి? అల్లుకుపోతాయట. అల్లుకుపోవడం అంటే కలుపుకొని పోతాయి. ఆ తీగ పెట్టుకున్న తర్వాత పెరుగుతున్నప్పుడు పక్కన ఒక కట్టె పాత లేదనుకో, ఆ పక్కన చిన్న ముళ్ళకంపు ఉందనుకో, నేను ముళ్ళకంపకి ఎందుకు బాకాలా అని అనుకోదు తీగ. ముళ్ళకంపనైనా అల్లుకొని పోతుంది. లేదా మనం నాటిన ఒక చెట్టు లేదా ఒక కొమ్మనైనా అల్లుకొని పోతా ఉంటది. క్రైస్తవులు కూడా దేవుడి విడుదల కోసం సిద్ధపడేవాళ్ళు, సిద్ధపడాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళతో ఏం చేయాలి? కలుపుకుపోవాలి, అల్లుకుపోవాలి. అటు ముళ్ళకంప లేదు, ఇటు నాటిన కర్ర లేదనుకోండి, ఏం చేస్తుంది ఆ తీగ? ఏం చేస్తుంది చెప్పండి? అడలో బాగా తెలుసు కదా, తీగలు మీద పెడతారు. చిక్కుడు తీగలు, సొరకాయ తీగలు, బీరకాయ తీగలు కింద బాగుతుంది. ఇంకా నేను ఇంకో సంగతి చెప్తాను. ఏ ఆధారం లేకపోతే తోటి తీగలనే అల్లుకుంటుంది. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోటి తీగలనే అల్లుకుపోతా ఉంటుంది. అనగా ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ, దేవుని విడుదల కోసం సిద్ధపడుతున్న వాడు ఏం చేయాలి తెలుసా? తోటి వారినైనా, అయ్యో నాకు ఎవరు లేరు బంధువులు, తల్లి లేదు, తండ్రి లేదు, నాన్న వాళ్ళు లేరు, తోటి విశ్వాసులతో కలుసుకొని ఉండు. ఒకరితో కూడా మనసు కలిసి ఉండడం నేర్చుకో. వాళ్ళ బలము నీకు తప్పకుండా ఉంటుంది. వాళ్ళతో పాటు దేవుడికి కావలసిన విడుదల కూడా నీకు ఇస్తాడు. ఇక్కడ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత ఎంత మేలు. అంటే ఐక్యత కలిగి నివసిస్తే మేలు. ఐక్యత కలిగి నివాసం చేయకపోతే మేలు దొరకదు, మేలు రాదు, మేలు ఉండదు. ఎంత మేలు, తర్వాత ఏంటి? ఎంత మనోహరం. మనోహరం అంటే అరే క్యా సీనరే పోయి అంటారు. పోచపాటు నిండిందాడు, కాంగ్రెస్ బుర్ర బుర్ర పోతున్నాడు చూడడానికి, మనోహరమైన దృశ్యాలు చూడడానికి. కాశ్మీర్ పోతారు అందాలు చూడడానికి కదా, మనోహరమైన దృశ్యాలు, చాలా బ్యూటిఫుల్ అన్నమాట. అంటే ఐక్యత కలిగి నివసించినప్పుడు నీ కుటుంబం చూసే వాళ్ళకి ఎంతో మనోహరంగా కనబడుతుంది, ఎంతో అందమైనదిగా కనబడుతుంది. నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ యొక్క మనవలు మనవరాలు కలిసి నిలబడ్డారనుకోండి, అరే హౌ, ఎంత మంచి అందమైన కుటుంబం, ఎంత మనోహరమైన కుటుంబం. ఈనాడు మన కుటుంబాలు ఎలా తెలుసా? అబ్బో కదా, చూడలేము. సహోదరులు అంటే ఎవరు? సహోదరులు అంటే అన్నదమ్ములు కదా. కానీ అచ్చమైన తెలుగు మాట ఏంటంటే, సహోదరులు అంటే ఒకే ఉదరము నుండి జన్మించిన వాడు. ఉదరము అంటే గర్భము, కడుపు. ఒకే కడుపులో నుండి పుట్టిన వాళ్ళు. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అన్నమాట? సహోదరులు. అంటే ఏ దేవుని గర్భము నుండి ఉద్భవించిన వారే సహోదరులు. మనమందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. వాళ్ళు పెద్దవాళ్ళైనా కావచ్చు, చిన్నవాళ్ళైనా కావచ్చు, మనమందరం సహోదరులమైన మనము పరిశుద్ధ సంఘముగా కూడి వచ్చినప్పుడు ఎంత మేలు, ఎంత మనోహరంగా ఉంటుంది. అదే 133వ కీర్తన 3వ వచనం చదవండి. సియోను కొండల మీదకి దిగివచ్చు, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని. ఎచ్చట? ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని. ఎచ్చట ఉండవలనని? మొదటి వచనం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అచ్చట, ఎక్కడైతే పరిశుద్ధ సంఘముగా కూడి వస్తారో అచ్చట, ఎక్కడైతే ఒకరితో ఒకరు మనసు కలిసి ఉంటారో అచ్చట దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని శాశ్వతమైన జీవము కూడా అచ్చట ఉంటుంది. దేవుడే సెలవిస్తున్నాడు ఈ మాట. ఈనాడు మన జీవితాల్లో, ఈనాడు మన కుటుంబాల్లో, ఈనాడు మన సంఘాల్లో ఆశీర్వాదం లేదు, శాశ్వత జీవము లేదు. చచ్చిన వాళ్ళలాగా బ్రతుకుతున్నాము, ప్రాణము లేని వాళ్ళలాగా బ్రతుకుతున్నాము. అంటే ఏం లేదన్నట్టు? ఐక్యత లేదన్నట్టు. ఈనాడు దేవుని ప్రజలు విడుదల పొందడానికి ముందుగా దేవుడు తన ప్రజలను, వాళ్ళను మెంటల్ గాను, ఫిజికల్ గాను, స్పిరిచువల్ గాను వాళ్ళను ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. అక్కడ వాళ్ళు ఈ విధంగా మీరు సిద్ధపడండి అని చెప్పినప్పుడు వాళ్ళు అదే విధానములో సిద్ధపడుతూ ఉన్నారు. ఐక్యత కలిగి ఉంటే ఇంకొక గొప్ప కార్యం జరుగుతుంది. మీకు ఉదాహరణ ఇస్తే చదివవసరం లేదు. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం 11వ వచనం చూస్తే, పేతురు చెరసాల వేయబడతాడు. సంఘమంతా కూడా అత్యాసక్తితో ఆయన కొరకు
ప్రార్థన చేస్తూ ఉంటారు. 11వ వచనంలో దేవుడు తన దూతను పంపించి చెరసాలలో బంధించబడిన పేతురును, కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేయబడిన పేతురును ఆయన విడుదల చేయిస్తాడు. బంధకాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు విడుదల పొందాలి, దేవుడి ద్వారా విడిపించబడాలి అంటే రెండవది ఏం కావాలి? ఐక్యతతో కూడిన ప్రార్థన. అందుకే యేసయ్య అంటాడు, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకంలో కూడా నేను వాటిని బంధిస్తాను. మీరు భూలోకమందు వేటిని విప్పుతారో నేను పరలోకమందు వాటిని విప్పుతాను అని, విడుదల చేస్తాను అని యేసయ్య చెప్పాడు. ఈ రోజున మనలో కలిసి రావడం లేదు, రెండవది ఐక్యతతో మనము కలిసి ఉండడం లేదు కనుక దేవుని విడుదల మనం ఈ లోకరీతిగా కూడా పొందలేని పరిస్థితుల్లో ఉండిపోతూ ఉన్నాం. అనేకమైన కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు కదా, ఇంకా ఎన్ని రాబోతున్నాయో నాకు తెలియదు. కానీ నేను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అనుకోవద్దు. కానీ దేవుడు ఆత్మచేత కలిగించే ఐక్యతను కాపాడుకునే ఆ జ్ఞానం కలిగి ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను ముగింపులోకి వచ్చాను. ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో. చాలమ్మా, ఇంకా మీరు 3వ చదవచ్చు. ఆ ఐక్యతను కాపాడుకోవాలంటే ప్రేమ కలిగి ఉండాలి, ఒకటి పట్ల ఒకటికి ఏముండాలి? సహనం ఉండాలి, తర్వాత దీర్ఘశాంతం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. ఆ విధంగా మీరు నడుచుకుంటే ఆత్మ కలిగించే ఐక్యమును మీరు కాపాడుకున్న వాళ్ళుగా ఉంటారు. లేదనుకోండి, సహనము లేదు, ఓర్పు లేదు, దీర్ఘశాంతం లేదు, ప్రేమ లేదు అంటే ఐక్యత బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ కదా, లవర్ చెప్తా ఉంటారు ఈ మాట, బ్రేకప్, నీకు నాకు కటిఫ్ కథ. ఈనాడు ఎంతమంది కటిఫ్ అయిపోతున్నారు, విశ్వాసులు కూడా కటిఫ్ కదా. కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చే ఐక్యతను కాపాడుకోలేకపోతున్నారు, ఐక్యతను కలిగి నివాసం చేయలేకపోతున్నారు. నేను అంటూ ఉన్నాను, మన జీవిత యాత్ర అంతట్లో కూడా దేవుడి ఇవ్వబోయేటువంటి ఆ విమోచనము కొరకు కనిపెడుతూ మనల్ని మనం ఈ విధంగా సిద్ధపరచుకునే వారంగా ఉండడం నేర్చుకుందాం. ఎలా? మన కొరకు ఒక గొర్రె పిల్ల వధింపబడింది, ఆ రక్తపు గుర్తు చేత మనం ముద్రించబడ్డాం, ఆయన రక్త మాంసాల్లో పాలు పొందుతూ ఉన్నాం. రెండవది, దేవుడిచ్చిన ఐక్యత మనము కాపాడుకొని పరిశుద్ధ సంఘముగా కూడుకునే వారంగా ఉండాలి. చివరికి ఒక మాట చదువు ముగిస్తాను. దేవుడిచ్చి విడుదల పొందాలి అంటే మన కొరకు వధింపబడిన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారమై ఉండాలి. రెండవదిగా, కుటుంబాలుగా సహవాసముగా సమాజముగా కూడి దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి. అటువంటి అనుభవంలో ఉన్న వారినే దేవుడు ఐగుప్తు అనేటువంటి లోకము నుండి విడిపిస్తాడు, ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు, అరణ్య యాత్రలో పోషిస్తాడు, తను వాగ్దానం ఇచ్చిన దేశానికి వారిని ఆయన నడిపించుకుంటూ తీసుకువెళతాడు. ఒకవేళ ఈ అనుభవంలో లేని వారు, ఈ అనుభవంలో లేని వారు ఏమవుతారో తెలియదు. అందుకే ఒక మాట నేను లాస్ట్గా చదివి ముగిస్తాను. లూకా సువార్త 21:28లో మాట చదవండి. లూకా సువార్త 21:28. ఇవి జరగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి. ఎవరు విడుదల? ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఆనాడు తనతో శిష్యులతో చెప్తున్న ఈ మాట. అంత్యకాలానికి నీ రాకడకు సూచనలు ఏవయ్యా యేసయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభువుతో చెప్పాడు, ఇదిగో యుద్ధ సమాచారాలు మీరు వింటారు, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు కాటకాలు వస్తాయి, జనం మీదకి జనము లేస్తుంది, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది. మరి ప్రజల మధ్య సమాధానం ఉండదు. ఒక ఇంట్లోనే అత్త మీదకి కోడలు, కోడల మీదకి అత్త, ఈ విధంగా అన్ని విభేదాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఒక విషయం తెలుసుకోండి, ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఒక్క సంగతి తెలుసుకోండి, మీ ధైర్యం తెచ్చుకొని మీ తలలో ఎత్తుకోండి. ఎందుకు ధైర్యం కలిగి తలను ఎత్తుకోవాలో తెలుసా? కింద అంటున్నాడు, ఇదిగో మీ విడుదల సమీపిస్తూ ఉంది. ఎవరి విడుదల? తన ప్రజల విడుదల, దేవుని ప్రజల విడుదల సమీపిస్తూ ఉంది, చాలా దగ్గరగా ఉంది. నేను అంటున్నాను, ఇంతకుముందు జ్ఞాపకం చేసిన వారం రోజులకే వర్షాలు ఇంత అయిపోయాయి కదా, ఇంకో వారం కురిస్తే ఇంకెన్ని ఊళ్ళు కొట్టుకపోతున్నారు, ఇంకెంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది ఇంకా నష్టమవుతున్నారో తెలియదు. కానీ ఇప్పటికే చాలా కోట్ల కొద్దీ నష్టమైపోయింది. సుద్దపల్లి బర్నబాస్ అన్న అంటున్నాడు, అన్న దేవుడు తలుచుకుంటే దేవుని ముందు వాళ్ళు నిలబడతారే,
మన తెలివి సరిపోతుందా, మనకున్న జ్ఞానం సరిపోతుందా, మన బలం సరిపోతుందా? అగ్గి జరిగినా సగం గాలి సగం కాలకుండా ఉంటది, కానీ వరదలు వస్తే మాత్రం ఉడుసుకుపోయినట్టు అన్నీ పోతాయి అన్నాడు. నిజమే కదా? దేవుని రాకడ దినాల్లో దేవుని ప్రజలు చేయాల్సిందో తెలుసా? ధైర్యం తెచ్చుకొని తలలు ఎత్తుకొని చూడాలి, ఆయన వైపు చూడాలి. ప్రభువా, మా విడుదల ఎప్పుడు? నువ్వెప్పుడు రాబోతూ ఉన్నావు? మమ్మల్ని ఎప్పుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నావని ఆ విడుదల కోసం మనము కనిపెట్టాల్సి ఉంది. కానీ ఈనాడు మనం ఏం చేస్తాం తెలుసా? తలలు ఎత్తుకోవడం లేదు, విడుదల కోసం చూడటం లేదు, కానీ ఇంకా కిందనే చూస్తున్నాం, ఇంకా కిందనే చూస్తా ఉన్నాం. మా చెరనే ఒకసారి చెప్పాడు, ఆంధ్ర ప్రాంతంలో బాగా సునామీలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి కదా, ఆ కోస్టల్ బెల్ట్ లో, కోస్తా ప్రాంతంలో ఆ వరదలు వచ్చి చాలా మంది చచ్చిపోతారు. అయితే ఈ కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళకు సహాయం చేయడానికి కొన్ని గ్రూపులు పోతాయన్నమాట, వాలంటీర్గా అందరికి సహాయం చేయడానికి. అట్లా కొంతమంది పోయారట. ఒకడు కేవలం చచ్చిపోయిన మెడల మీద నాకు కమ్మలు, రింగులు అవి తీసుకుంటుండట. అట్లా తీసుకుంటా పోతుండట. ఆడ పోతే ఇంకో శవం ఉందట. అప్పటికే నాని ఇట్లా అయింది. మెడలో ఒక చైన్ ఉందట, చైను. ఆ చైను పట్టిలా లాగాడట. లాగిన తర్వాత ఈడు చచ్చిపోయిందట. ఎందుకంటే అప్పటిదాకా లోపల గాలి లోపల ఉండిపోయిందేమో. ఆ చైన్ దెబ్బగానే గుర్ర చప్పుడు వచ్చిందట. చైన్ దెబ్బగానే ఆ గొంతులో ఉన్న సౌండ్ బయటకు వచ్చిందట. ఆ డాబులు పడి అనే చచ్చిపోయింది. అంటే విడుదల వస్తుందిరా బాబు, కనిపెట్టడరా పైకి చూడిచి అంటే మనం ఏం చేస్తాం? భూ సంబంధమైన వాటి మీద లక్ష్యం పెట్టి వాటినే చూసుకుంటూ వాటిలో తిరుగుతూ ఇక్కడే కొట్టుకొని పోతా ఉంటాం. కానీ నిజమైన విడుదల ఇదో దేవుడు ఇవ్వబోతున్నాడు, పైనుండి ఇవ్వబోతూ ఉన్నాడు. మనం దాని కొరకు కనిపెట్టుకొని తలనెత్తుకొని ఆ దేవుడు పోయేటువంటి విడుదల కోసం ఎదురు చూద్దాం. ఆయన రాకడైనా మన పోకడైనా ఏదో ఒకటి ముందుగా జరుగుతుంది. మనం ముందుగా పోతే ఆయనతో ఉంటాం, ఆయన వస్తే మన ఆయనతో పాటు తీసుకొని పోతాడు. ఈ విడుదల కోసం సిద్ధపడదామా? అలాంటి సిద్ధపాటు ఈ మాటలు వింటున్నా మీ అందరికీ ఎన్నికలేని నాకు, నా కుటుంబానికి కూడా దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.